మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ గంగారం మండలం దుబ్బగూడెం గ్రామంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లెల రాము మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలు దోపిడీదారుల చేతిలో బలి అవుతున్నారని అన్నారు. ఆయన మాట్లాడుతూ గిరిజన గూడాల్లో వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీలు వేస్తూ అమాయక ఆదివాసీలను నిలువున దోచుకుంటున్నారని ఆరోపించారు. వారి ఆర్థిక బలహీనతను ఆసరగా తీసుకుని ఎరువులు ఇతర అవసరాల పేరుతో అప్పులు ఇచ్చి భారీ వడ్డీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలో దుబ్బగూడెం గ్రామంలో మరి ఆదివాసీ రైతుల దగ్గర మరి ఎవరైతే ఫర్టిలైజర్ సీట్లు ఉన్నారో అధిక వడ్డీలను వసూలు చేసి వాళ్ళని ఇబ్బందికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇది కలెక్టర్ గారు మరి స్పెషల్గా దీన్ని ఆలోచించి ఆదివాసీ రైతులకి న్యాయం చేయాలని కోరుచున్నాను. అదేవిధంగా స్టేట్లపై మరి న్యాయపరంగా వాళ్ళని మరి శిక్షించాలని ఈ సందర్భంగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ డిమాండ్ చేస్తుంది. మరి రైతులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. ఆదివాసీల కులాలు